హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈపీఎఫ్ఓ అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్ ఎస్ఓపి అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. అది కూడా ట్రాన్సాక్షన్ లెస్ అండ్ ఇనాపరేటివ్ అకౌంట్స్ మీద ఒక ఎస్ఓపి అనేది ఇట్లా రిలీజ్ చేస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ యొక్క ఇనాపరేటివ్ అకౌంట్స్ గురించి. ఓకేనా, వాడుకలో లేని ఖాతాలు ఉంటాయి, అంటే ఇనాపరేటివ్ అయిపోయిన అకౌంట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి. అలాగే ట్రాన్సాక్షన్ లెస్ అంటే తక్కువ లావాదేవీలు జరుగుతుంటుంది కొంతమంది ఖాతాలో. ఎంప్లాయీస్ అనేవాళ్ళు అమౌంట్ అనేది చాలా తక్కువగా వేస్తూ ఉంటారు, సరిగ్గా జరగవు ఆ ఖాతాలు. అవి లైవ్లో ఉన్నా కానివ్వండి, ఖాతాలో ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ఖాతాల మీద మనకి ఒక ఎస్ఓపి అనేది రిలీజ్ చేసిందనమాట. దీంట్లో మనకి చాలా కంటెంట్ అయితే ఉందండి, కిందకి స్క్రోలింగ్ చేస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా కంటెంట్ అయితే ఉంది. ఇదంతా చెప్పాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది, కాబట్టి మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను. అంటే మీకు తెలియాలి దీని గురించి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ సర్క్యులర్ అనేది మీకు చూపిస్తాను అనమాట. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ లెస్ అకౌంట్స్ అలాగే ఇనాపరేటివ్ అకౌంట్స్ అని చెప్పేసి చెప్పాం కదా. సో వీటిలో ఏంటంటే యూఎన్ జనరేషన్ ఎట్లా ఉంటుంది, సో ఒకవేళ దీన్ని జనరేట్ చేయాలంటే కనుక ఏ ఆఫీసర్స్ జనరేట్ చేయాలి, దీనికి సంబంధించిన టైం లైన్ ఎలా ఉంటుంది, అలాగే కేవైసీ సీడింగ్ దీనికి సంబంధించిన విషయాలు, దీన్ని ఎవరు ఓకే చేయాలంటే ఆఫీసర్స్ ఎవరు దీన్ని ఓకే చేస్తారు, అట్లాగే దీనికి సంబంధించిన టైం లైన్ కానివ్వండి, అలాగే అన్బ్లాకింగ్ ఎవరు చేస్తారు, దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు, దీనికి సంబంధించిన టైం లైన్ ఏంటి, అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అండి. మీరు అంటే మీ యొక్క ఖాతా ఒకవేళ ఇనాపరేట్ అయిపోయింది అనుకోండి, దాన్ని అన్బ్లాకింగ్ చేయాలన్నా కానివ్వండి, అమౌంట్ బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్క అమౌంట్ బట్టి ఒక్కొక్క ఆఫీసర్స్ అనేవాళ్ళు దాన్ని అన్బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనండి, వాళ్ళకి మాత్రమే ఆథరైజేషన్ ఉంటుందన్నమాట. అట్లాగే క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది. మీ ఇనాపరేటివ్ అయిపోయిన అకౌంట్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎట్లా చేయాలి, అమౌంట్ బట్టి ఎవరెవరు దాన్ని ప్రొసీడ్ అవుతారు, అంటే ఎవరు దానికి ఆథరైజ్డ్, ఎవరో దాన్ని ఓకే చేస్తారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే ఇనాపరేటివ్ అకౌంట్స్ కూడా కేవైసీ సీడింగ్ అండ్ యూఎన్ జనరేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా కొన్ని విషయాలు అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. వీటిలో 3 years లోపు 3 years అబోవ్ ఇనాపరేటివ్ అయిన అకౌంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇట్లా విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట. మీకు తెలియాలి, మీరు చదువుకుంటారు అన్న ఉద్దేశంతో దీన్ని మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా మీరు చదువుకోవచ్చు. ఓకేనా, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తక్కువ లావాదేవీలు కలిగి ఉన్న అకౌంట్స్ కానివ్వండి, అలాగే పనికిరాని ఖాతాలు, ఓకేనండి, సో వాడుకలో లేని ఖాతాల గురించి వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, 1 లక్ష లోపు ఉంటే దీన్ని ఎవరు ఓకే చేస్తారు, అంటే యూఎన్ జనరేషన్ ఎట్లా చేస్తారు, అంటే యూఎన్ని మీరు అంటే లింక్ చేయాలన్నా కానివ్వండి, జనరేట్ చేయాలన్నా కానివ్వండి, 1 లక్ష లోపు, 1 లక్ష తర్వాత దీన్ని ఎవరు ఓకే చేస్తారు, ఉన్న అకౌంట్స్ సంబంధించిన జనరేషన్ అనేది ఎవరు చేస్తారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చదువుకోవచ్చు. మనకి ఏంటంటే 7వ తారీఖున మనకి ఈపీఎఫ్ అనేది ఒక ఎస్ఓపి అనేది రిలీజ్ చేస్తుందండి. ఓకే, సో చూసారు కదా, సో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలని నా ఉద్దేశం చెప్తానండి. మీది కనుక ఒకవేళ ఇనాపరేటివ్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మీరు దాన్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి అనేది సో మీరు నిర్ధారించుకోవచ్చు. ఓకేనా, ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తే సో మీరు ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూసారు కదా, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉందో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.